తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ సన్నాహాలు పూర్తి చేసింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.05 కోట్ల లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల జాబితా ధృవీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డుల ముద్రణ, వాటి రవాణా ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.